అనుభవంతో ప్రార్థనాపూర్వకముగా ఏర్పాటు చేసినటువంటి ఈ కోరికలు దేవుడు ఎంతో ఘనంగా ఆశీర్వాదకరంగా గ్రామానికి దీవెనకరంగా ప్రభు జరిగిస్తున్నందుకు ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. బహుశా నాకు తెలిసి మీరు ఇటీవల కాలంలో తుఫాను సమయంలో కూడా కార్యక్రమాలు జరిగాయేమనుకుంటున్నాను. జరిగినాయి కదా, ఆగలేదు కదా. తెలుసు మీ ప్రార్థన గొప్పది, దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మరి గతంలో పక్కనున్న గ్రామంలో ఒక 2 రోజులు సువార్త ప్రకటించడానికి దేవుడు తన మహాకృప చూపించారు. మరి ఈ సెషన్లో మరొక 3 రోజులు దైవజనులు అమ్మగారు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. మంచి దైవజనులు, చక్కని సంఘాలు భారంతో నడుపుతూ ఉన్నారు. నేను కూడా మీకు బాగా పరిచయం, తెలుసా? నేను అలా ఉన్నారు, మరి నవ్వట్లేదు ఎవరు. నేను పరిచయిస్తుండే, గత సంవత్సరం మీ మధ్యకి వచ్చాను. దేవుని మాటలు మీతో నేను పంచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మంచి సమయాన్ని బట్టి మరొకసారి ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పేరు పేరున నా శుభములు. ఈ సంఘము దినదినము అభివృద్ధి పదములో దేవుడు నడిపించాలని నా కోరిక, నా ప్రార్థన అయ్యం. మరి ఒక 2 వారాల క్రితం అనుకుంటా నేను మరొక స్థలంలో చేసినటువంటి ప్రసంగం మేము ఏమైనా విన్నారా? ఎవరన్నా అంటే చేస్తున్నారు కదా, రికార్డ్ చేస్తున్నారు కదా, మీరు ఏమన్నా చూచారా? విన్నారా? పోనీ ఎవరు వినలేదు. అంటే ఒకవేళ మీరు అది వింటే నేను వేరే మారుద్దాం అనుకున్నాను. వినకపోతే అక్కడ చెప్పినటువంటి లాస్ట్ ప్రసంగం, ఆఖరి ప్రసంగాన్ని కొంచెం మీ జ్ఞాపకం చేసి, ఈ 3 రోజులు కూడా ఒకే సబ్జెక్ట్లో ఉంటే మంచిది కదా, మళ్ళీ అప్పటికప్పుడు మారిపోతూ ఉంటే మీకు ఇబ్బంది అవుతుందని దాన్ని నేను కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఓకేనా? శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియజేస్తాను. ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. వ్యాపించేదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ బిడ్డలు చాలా రోజుల నుండి మీ పాద సన్నిధిలో కనిపెడుతూ, నాయన ఈరోజు కూడా మంచి వాతావరణ పరిస్థితులు మీరు అనుగ్రహించడం ద్వారా మరొకసారి మీ పాద సన్నిధిలో మేమందరం కూడా చేరి ఉన్నాం. దేని సేవకుడినైన నన్ను సకాలానికి ఈ స్థలానికి మీరు నడిపించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ సేవకుడు మీ పక్షాన నిలబడి ఉన్నాడు. ఇక్కడ కేవలం మీరు మాత్రమే హెచ్చించబడాలి, నేను ఎప్పుడూ తగ్గించబడాలి. నన్ను మీ సిలువ చోటును దాచి, నన్ను మీరు బలపరచి, నా నోట మీ మాటలు ఉంచి, ఈరోజు ఒక్కరైనా కనీసం ఈ మాటల ద్వారా కదిలింపబడి, అది మా వల్ల జరిగే కార్యం కాదు, మీరే జరిగించాలి, మీ ఆత్మ మాతో ఉండాలి. కనుక ప్రభు, ఇంకెవరైనా రావాల్సినటువంటి వారు ఉంటే మీరు త్వరగా తోడుకుని రమ్మని, సమస్తము ఆశీర్వాదకరంగా జరిగించమని, చీకటి శక్తులను బంధించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చూడండి, ఈ మాట
తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో ఏ వాగ్దానం చేశాడో అదే వాగ్దానం తన పిల్లలకు చేశాడు. అదే వాగ్దానం నమ్మకస్తులకు చేస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి ఆ వాగ్దానం కొనసాగుతూనే ఉంది. ప్రభువు మధ్యాకాశానికి వచ్చేంత వరకు ఆయన మాటలో కానీ ఆయన ఆలోచనలో కానీ ఏమాత్రం కూడా మార్పు ఉండదు. మారిపోవడానికి మనలాంటి వాడు కాదు ఆయన. ఆయన ఎవరు? ఆయన ఎవరు? దేవుడు, సింహాసనాసీనుడైన మన గొప్ప దేవుడు. ఈ దేవుడు గతంలో అబ్రహాముకి ఇలాంటి వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు యాకోబు కూడా అదే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి. నీ సంతానం. ఎవరి సంతానం? నీ సంతానం. లెక్కకు ఇసుక రేణువుల వలె. అంటే దాని అర్థం ఏంటి? లెక్కకు ఇసుక రేణులు ఎవరిని లెక్కించగలరా? ఎంత గొప్ప యోగ్యత చూడండి. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపించడం అంటే తెలుసా? ఇలా చిన్నగా ఉన్నది అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే వ్యాపించడము. పైగా భూమి యొక్క వంశములన్నీ చూసారా? ఏ వంశం మీరు అని అంటాం మనం. ఈ వంశములన్నీ నీ మూలముగా. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరి మూలంగా వచ్చినాయి అనంట? ఎవరి మూలంగా వచ్చినాయి అంటే యాకోబు నుంచి వచ్చారు. చూసారా మనం? నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడు. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా మనము ఆశీర్వాదకరంగా ఉండాలని. శాపగ్రస్తులుగా ఉండడం ఆయనకి ఇష్టము కాదు. చెప్పండి. మనము శాపగ్రస్తులుగా ఉండడము ఒకవేళ మన పక్క వారికి ఇష్టమేమో, మనమంటే పడని వారికి ఇష్టమేమో, కానీ దేవునికి ఇష్టము కాదు. బైబిల్లో అనగా దేవుడు మనకిచ్చినటువంటి 66 పుస్తకాలలో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి ప్రియులారా. వాగ్దానం. ఎవరిచ్చిన వాగ్దానాలు అంటే దేవుడిచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానాలు మీరు జాగ్రత్తగా చదవగలిగినట్లయితే బైబిల్లో 3 రకాల వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని? మీరు నాతో మాట్లాడాలి, చెప్తూ ఉండాలి. ఓకేనా? ఎన్ని రకాల వాగ్దానాలు? ఈ 3 రకాల వాగ్దానాలు మీరు గమనిస్తే, ఒకటి దేవుడు మనిషికి ఇచ్చినటువంటి వాగ్దానం. చెప్పండి. దేవుడు ఎవరికి ఇచ్చాడు? రెండవది మనిషి కూడా దేవుడికి ఇచ్చాడు వాగ్దానం. బాగుందా? మూడవది అపవాది అనగా సాతాను మనిషికి ఇచ్చాడు, దేవుడికి కూడా ఇచ్చాడు. అర్థమైనప్పుడు ఒకటి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. రెండవది మనిషి దేవుడికి కూడా ఇచ్చాడు. మూడవది అపవాది మనిషికి ఇచ్చాడు, దేవుడికి ఇచ్చాడు. 2 పనులు. మీరు సింపుల్గా చెప్పండి. ఈ 3 వాగ్దానాలలో ఎవరిచ్చిన వాగ్దానం గొప్ప ఉంటుంది? చాలా బాగా చెప్పారు. సరే, దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఆయన అంటాడు పాత నిబంధనలో, అది హగ్గై గ్రంథం. మీరు గతంలో నేను జ్ఞాపకం చేసిన మాటలు చెప్తున్నాను. నేను 2వ అధ్యాయము 19వ వచనం మీరు చూసినట్లయితే 2:19లో ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించేదని. ఎంత మంచి మాట చూడండి. ఇది మొదలుకొని. ఏం మొదలుకొని? ఇది అందరానండి. ఏం మొదలుకొని? ఇది మొదలుకొని అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది మొదలుకొని అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యం అంటుంది, నేడే రక్షణ దినము, నేడే. కనుక దేవుడు పోస్ట్ పోన్ చేయడు.
జరుపుకుంటూ వెళ్ళడు, ఆలస్యం చేయడు. ఇన్ని రోజుల నుంచి మనం వాక్యం వింటున్నాం, ప్రభువా నా జీవితంలో కార్యం జరిగించని మీరు ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ ఈ రోజు కూడా నీవు మరలా తిరిగి ఇంకా ఎవరైనా ఆ మారు మనసు అనుభవానికి రాకపోతే, వారు ఈ సత్యాన్ని గ్రహించగలిగితే, ఏ సత్యం? నా కొరకు యేసయ్య వచ్చాడు, నా పాపాల కొరకు ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, నా కోసం తిరిగి వస్తున్నాడు అనేటువంటి ఈ చిన్న విషయాన్ని నీ హృదయంలో అంగీకరించగలిగినట్లయితే, ఇది మొదలుకొని, అంటే ఈ రోజు మొదలు, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, మంచి రోజు చూద్దాం, ఈ ఆదివారం వెళ్ళిపోనివ్వండి, ఇలాంటి మాటలు మనుషుల దగ్గర ఉంటాయి కానీ దేవుని దగ్గర ఉండవు. కనుక ఆయన ఇచ్చిన వాగ్దానం చూసారు ఎంత బాగుందో, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఇంకా ఈ వాగ్దానం ముందు అన్నీ కూడా ఇంకా చిన్న చిన్నవే, పెద్దవి మనము పట్టించుకో అని కాదు, కానీ ఈ సందర్భంలో చూడాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఇక రెండవది చెప్పాను, మనిషి ఇచ్చాడు అన్నాను కదా, మనిషి దేవునికి ఇచ్చాడు వాగ్దానం. చూడండి ఎవరిచ్చారో చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనం. 28:20. అప్పుడు యాకోబు నేను తిరిగి దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళొచ్చిన ఈ మార్గంలో నన్ను కాపాడి తిరుగుటకు ఆహారము ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఎంత వస్తే మరియు ఈ రాయి దేవునికి మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా. చూసారండి, ఎవరిస్తున్నారు వాగ్దానం? ఎవరికి ఇచ్చాడు? ఏమని ఇచ్చాడు? ఇది మందిరం అయిపోతుంది, నేను నీకు ఎంత ఇస్తాను? 10వ వంతు ఇస్తాను ప్రభువా. ఎందుకో చేస్తావా? నాకు వస్త్రం దయచేస్తావు, నాకు ఆహారం ఇచ్చావు, నా బాధల నుండి నువ్వు తప్పించావు, కనుక నేను నీకేమి ఇస్తానంటే, అవన్నీ చాలా మాటలు ఉన్నాయి కానీ మనకు అక్కర్లేదు. 10వ వంతు నిశ్చయముగా నేను నీకు. నువ్వేం చెల్లిస్తున్నావు దేవునికి? నేను 10వ వంతు అని అంటలా. ఈ 10వ వంతు గురించి చాలా అలరవుతుంది లోకంలో కదా, అడుగుతారు పాస్టర్ గారిని. కాదు, అది వాక్యం కదా, దాని గురించి మనం మాట్లాడవలసిన లేదు. 10వ వంతు ఎవరు చెప్పారు ఆయనకి? మోషే ధర్మశాస్త్రం రాలేదు, దేవుడు ఖచ్చితంగా అంతగా మాట్లాడలేదు. అయినా దేవుడు ఇచ్చిన వస్త్రాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ఆహారాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? 10వ వంతు చెల్లించాలని అనుకుంటున్నాడు. సరే, నేనేమంటానంటే 10వ వంతు కన్నా గొప్పది, 10వ వంతు కన్నా గొప్పది దేవుడికి ఏమిస్తే ఇష్టం మీకు తెలుసు. ఏమిస్తే అది. సరే, నువ్వు ఉన్నదాన్ని బట్టి ఏదో 10 ఇస్తావు, ఏం చేసుకుంటావు తర్వాత నీ ఇష్టం. వాక్యం తెలిస్తే నువ్వే చేసుకుంటావు, అది మీకే వదిలిపెట్టాను నేను. కానీ అన్నిటికన్నా ఇష్టమైనది ఏంటి? ఇష్టమైన బలి విరిగి అది ఇవ్వండి. ఈ 10, ఈ 5, 2 తర్వాత చూద్దాం, ఓకేనండి? కనుక మనిషి కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు ప్రియులారా. ముందు దేవుడు ఇచ్చాడు ఆశీర్వదిస్తానని, రెండవది మనిషి అన్నాడు నేను నీకు 10వ వంతు ఇస్తాను అని. ఇద్దరు అయిపోయారు. ఇప్పుడు మూడోది ఎవరు? అపవాది, సాతాను. వాడు ఇద్దరితోనూ చేశాడు. ఇద్దరితో అంటే మనిషితో చేశాడు, దేవునితో కూడా చేశాడు. ఏం చేశాడో చూద్దాం, మీకు తెలుసు. ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనాల్లో వాడు చేసిన వాగ్దానం మనకి కనిపిస్తుంది. చూడండి ఒకసారి. చూసారండి, సాతాను అంటున్నాడు, ఇచ్చిన వాగ్దానం చూడండి, మనిషితో చెప్తున్నాడు, మీరు చావరు, నాది గ్యారంటీ.
చాలండి, దొరికేసింది కదా. మనకు పాయింట్ దొరికితే ఇంక ముందుకెళ్ళక్కర్లా. ఏమంటాడు చూడండి, అపవాదం ఏమంటున్నాడు చూడండి, వాగ్దానం. ఏంటి దేవుడు అలా చెప్పాడా? నిజమా? ఆయనకి స్వార్థం అయ్యా. ఆయనకి మీరు బాగుండడం ఇష్టం లేదు, దూతల్లో ఉండడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అంతే కదా, చెప్పిన మాటలు వింటాం కదండి మనం. మనిషి స్వభావం ఏంటి చెప్పండి. ఎవరైనా చెప్పారనుకోండి, 1-2 సార్లు చెప్తా ఉన్నారనుకోండి, అది నిజమైపోద్ది. అవునా కదండి. వాడు ఏమంటాడు చూడండి, ఆదాము దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? మీరు చావనే, కానీ దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా చచ్చు. చాలు, ఆ మాట చాలు, అంతే. తిన్నావా, చేసావా, ఇంకా ఎన్న అక్కర్లేదు. ఇంకా మనం అనుభవం వచ్చేసింది కానీ మీరు చిన్న చిన్న ముక్కల్లో చెప్పేయాలి. అప్పుడు నాకు కూడా ఈజీ అయిపోతుంది. మళ్ళీ రెఫరెన్స్లు ఇవన్నీ అక్కర్లేదు మనకి. ఆయన ఏమన్నాడు? నిశ్చయముగా. ఇప్పుడు ఈడేమంటున్నాడు? చావనే చావరు. భలే ఉంది కదా. ఇది నిజమా? నిజమా? ఇది వాక్యం తెలిసిన వాళ్ళకి తెలుస్తుందండి, అందరికీ తెలియదు. లేకపోతే అన్నీ నమ్మేస్తాం మనం. అన్నీ నమ్మేసి డబ్బులు పోగొట్టుకుంటాం, అన్నీ నమ్మేసి గౌరవం పోగొట్టుకుంటాం, అన్నీ నమ్మేసి పరువు పోతుంది, అన్నీ పోతుంది. ఆలోచించారా? వీళ్ళు ఏమన్నాడు తెలుసా? చావనే చావరు. సరే, మనిషి అంటే బలహీనుడు, శరీరంతో ఉన్నాడు, ఏవేవో ఆలోచిస్తూ ఉంటాడు, పడిపోయాడు అని అనుకోవచ్చు. వీడు ఎంత తెగించాడో తెలుసండి. ఎంతకు తెగించాడో తెలుసా? ఇప్పుడు దేవునితో కూడా వాగ్దానం చేయడం మొదలుపెట్టాడు. మీకు తెలుసు, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8-9 వచనాలు. మరలా అపవాది, చూసారండి, యేసు ప్రభువును ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములు లేకపోతే వాటి మహిమంతా చూపించి నీవు సాగిలపడి, చూసారండి వాడి కోరిక, చూసారండి అపవాది కోరిక. మనిషితో ఏమన్నాడు? చావనే చావన్నాడు. దేవుని దగ్గరికి ఏమొచ్చి ఏమంటున్నాడు? అమ్మాయిలా మాట్లాడండి, బాగుంటాయి. దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవి. భక్తుడు అంటాడు, కొవ్వు మెదడు దొరికినట్లు ఉన్నదని అంటాడు. మీకు భారంగా ఉందా? కష్టంగా ఉందా? చాలా రోజుల నుంచి మీరు వింటున్నారు కదా. విన్నవాడు గొప్పోడు. ముందు వినాలి, వినడం వల్లే విశ్వాసం. చిన్న మాట కూడా పోయిందంటే మనసు నిలపలేము. తర్వాత సమస్య ఏంటంటే, జస్ట్ అటు ఇటు చూసామనుకోండి, ఒక మాట మిస్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఆర్డర్లోకి రాను మనం, టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని మీరు అలర్ట్గా ఉండాలి, మాట్లాడకూడదు అటు ఇటు. చూడండి వాడు ఏమంటున్నాడో ఆ మాట మీరు గమనించారా? ఆ కొండ మీద తీసుకుని వెళ్ళిపోయాడు యేసు ప్రభుని, రాజ్యముల మహిమంతా చూపించేశాడు. యేసు ప్రభుని కొండ మీద తీసుకెళ్ళటం ఏంటి? అనుమానం రావచ్చు మీకు. కొండ మీద తీసుకెళ్ళటం ఏంటండి ఆయన్ని? ఎందుకనంటే దేవుడైన వాడు నిన్ను నన్ను ప్రేమించి మహిమంతా తగ్గించుకుని మనిషిలాగా వచ్చాడు. అందుకని ఎప్పుడైతే ఆ పవర్ తగ్గిపోయిందో, ఎప్పుడైతే ఆ శక్తిని తగ్గించుకున్నాడో, శరీరధారిగా వచ్చాడు కనుక ఇప్పుడు వాడికి అవకాశం వచ్చింది. కనుక వాడు ఏం చేశాడంట? కొండ మీదకు తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఈ రాజ్యముల మహిమంతా చూపిస్తున్నాడు. ఇదిగో చూసావు, అది అమెరికా దేశం ఎంత బాగుందో చూడు, ఇది ఇండియా దేశం ఎంత బాగుంటుందో చూడు, ఇది చూడు, అది చూడు, అన్ని చూపిస్తున్నాడు. చూపించి నీవు నాకు సాగిల పడిన ఎడల, దేవుణ్ణి అపవాది అంటున్నాడు, దయ్యం దేవుణ్ణి అంటున్నాడు, నీవు నాకు చూపిస్తే మరి వాగ్దానం ఉంటుంది. ఇక్కడ వాగ్దానం ఏంటంటే, వీటన్నిటినీ నేను నీకు ఇచ్చేస్తాను. బా, మోసం చూసారా? జస్ట్ నమస్కారం చేయి చాలు, నేను ఇవన్నీ నీకు ఇస్తాను. ఓ యేసు ప్రభువా, ప్రార్థన చేస్తున్నావు కదా, 40 దినాలు కదా, నీ ప్రార్థన చాలా బాగుంది కదా, దేవుడు ఎందుకయ్యా ముందు నా వైపు చూడు, ఈ మహిమంతా కూడా నేను నీకు ఇచ్చేస్తాను. కనుక 3 వాగ్దానాలు మనకు కనబడ్డాయి. ఒకటి దేవుడిచ్చిన వాగ్దానం, చెప్పండి. మనిషి కూడా దేవుడికి ఇచ్చిన వాగ్దానము. మూడవది, ఇవన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటో మీరు చెప్పండి. ఇప్పుడు అసలైనటువంటి వాగ్దానం ఏంటో మీరు చెప్పాలి. ఏంటో వాగ్దానం?
దేవుడిచ్చిందా, మనిషి ఇచ్చిందా, సాతాను ఇచ్చిందా? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము చాలా గొప్పది కదా. ఓకేనా? ఏమని ఇచ్చాడు మనం చూసాం దాంట్లో. ఇప్పుడు అసలైన మాట చూద్దాం. ఇప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి ఆ వాగ్దానం, నేను ఈ 2 రోజులు మీకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం గురించే మాట్లాడతాను. ఓకేనా? మీకు అర్థమయ్యేలాగా. ఎందుకంటే ఇవాళ ఒకటి రేపు ఒకటి చెప్పే కన్నా ఒక ఆర్డర్ ఉంటే బాగుంటుంది కదా. చూడండి 28:14, 28:15 చూడండి. 28:14 చదివాను కదా. ఇదిగో మీరు బాగా గమనించాలి ఈ మాట. ఇదిగో, ఇవి దేవుని మాటలండి, తప్పిపోదు. మాట మార్చేయడు, తర్వాత చూద్దామని అనడు. ఇదిగో యాకోబు, యాకోబు పేరు పెట్టి పిలుస్తున్నాడు. యాకోబు, నేను నీకు తోడై ఉండి. మొదటి మాట గమనించండి, లెక్క పెట్టండి మీరే. 1 ఏమై ఉంటాడంట? తోడై ఉండి. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. రెండో మాట మీరు గమనించాలి. మీరు అండర్లైన్ చేస్తారో ఏం చేస్తారో చూడండి అక్కడ. నేను నీకు తోడై ఉండి. ఎంత మంచి మాట. రెండో మాట అంటున్నాడు చూడండి, నేను నిన్ను ఎక్కడంట? ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచు. ఈ దేశమునకు నిన్ను మరలా నేను రప్పిస్తాను. మూడవది, 1 తోడు అంటున్నాడు, కాపాడుతానని చెప్తున్నాడు. మూడవది అంటున్నాడు, మరలా రప్పిస్తాను అంటున్నాడు. ఇంకా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. అసలైన మాట చూడండి, నిన్ను నేను విడువనని. అందరూ చెప్పండి, విడువనని. మన 3 రోజుల సందేశం దీని మీదే ఉంది. వాగ్దానంలో అసలైన వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను విడవను. బాగుందా? చూడండి మళ్ళీ ఆ 4 మాటలు చూడండి. 1 తోడై ఉండి, రెండవది కాపాడుచు, మూడవది మరలా రప్పిస్తాడంట, నిన్ను నేను విడువను. అబ్బా, గొప్ప వాగ్దానం. దీన్ని ఏమంటారంటే బైబిల్లో చాలా గ్రాండ్ ప్రామిస్ అంటారు. గ్రాండ్, ఉన్నతమైన ప్రామిస్, వాగ్దానం. ఏంటో తెలుసా? నేను నిన్ను విడువను, నేను నిన్ను విడిచిపెట్టను. ఎంత మంచి మాట ప్రియులరా. దేవుడు గొప్ప వాగ్దానం. మొదటి మాట చూద్దాం. చెప్పండి, ఏంటిది మొదటిది? నేను నీకు తోడై ఉండి. మీరు ఆలోచించాలి. నిజానికి యాకోబు ఏమన్నా తోడుగా ఉండు ప్రభు అని అడిగాడా? వాక్యంలో మీరు చూడండి, ఉందా ఎక్కడన్నా? ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండు, నువ్వు నాకు సహాయం చేశాను అన్నాడా? ఎక్కడ మీకు ఆ మాట కనబడదు. నీవు తోడుగా ఉండనే మాట అడగలేదు యాకోబు. చాలాసార్లు మనకు అడగకుండా దేవుడు ఇస్తాడంటే, అడగకుండా దేవుడు ఇస్తాడండి. చాలా మందికి తెలియదు. అడగనివి ఏమన్నా ఇచ్చినవి ఉన్నాయి మీకు? మీరు అన్ని అడిగి తెచ్చుకున్నారా? మీరు చెప్పండి నిజంగా. అన్ని అడిగితేనే దేవుడు ఇచ్చాడా? అడగకుండా ఇచ్చినవి ఉన్నాయా? అడగకుండా ఇచ్చినవి ఎక్కువ ఉంటాయి, అడిగినవి చాలా తక్కువ ఉంటాయి. అవునా కదా? అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటి తెలుసా? అర్థం ఏంటి తెలుసా? దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, దేవునికి ఒక చిత్తం ఉంటుంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారం ఆయన చేస్తాడు. ఈ మాట మీకు ఎక్కడ ఉంటుందంటే యోహాను రాసిన మొదటి పత్రికలో చూడక్కర్లేదు అని అంటాడు. ఆయన తన చిత్త ప్రకారము, ఆయన తన చిత్త ప్రకారము. ఎవరికి వాళ్ళు ఆలోచించండి. అడగలేని చాలా ఇచ్చాడు. ఒక్కొక్కసారి మనం చాలా కాలం నుంచి కొన్ని విషయాల్లో అడుగుతున్నాం, మొరపెడుతున్నాం, గోజు అడుగుతున్నాం, అయినా దేవుడు ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. ప్రియ, చాలా మంది ఆలోచన ఏంటంటే మేము అడిగాం కనుక దేవుడు ఇచ్చేది కాదు. ఆయన చిత్తం కూడా ఉండాలి. ఒకవేళ నువ్వు అడగమన్నావు అనుకో, మనం ఏవేవి కోరికలు అడుగుతాం. దానికి ఒక్కోసారి మనం దానికి అంత కెపాసిటీ మనకు లేదనుకోండి, ఇవ్వడు. ఇప్పుడు నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని, ప్రభా నాకు ఒక 1000 కోట్ల బిజినెస్ ఇయ్యని నేను ప్రార్థన చేశాను అనుకోండి, దేవుడు నా ప్రార్థనలకి ఇచ్చేసాడు అనుకోండి, ముందుగా నేను ఏమైపోతానంటే పిచ్చోడు అయిపోతా. అవునా కదా? వ్యాపారం చేయటం రాదు, ఆ లావాదేవీలు చూడటం రాదు, ఆ బ్యాంకులో అంత పెద్ద డబ్బులు చూసానంటే గుండె అయిపోతుంది నాకు. నిజంగా
కనుక నీ జ్ఞానము, నీ శక్తి, నీ బలము, నీ గుండె ధైర్యము ఇవన్నీ చూసి దేవుడు నీకు ఏమి ఇవ్వను ఇస్తాడు. అనవసరమైన మనం ఊహించవద్దు. ఎందుకండి అనవసరమైనవి వాటి గురించి అడగొద్దానంటే పౌలు అంటాడు, మీకు గుర్తుందో లేదు, అన్ని మితంగా ఉంటే చాలు అంటాడు. తగు మాత్రపు వస్త్రము, తగు మాత్రపు ఆహారము, అవునా కదా, అన్ని తగు మాత్రము ఉండాలి. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కొయ్యవు, పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మిమ్మల్ని కూడా దేవుడు పోషిస్తాడు. మనకు భయం అంతే, టెన్షన్. ఓ డాక్టర్ గారు చెప్పారు, నేను విన్నాను, బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఓ డాక్టర్ గారు చెప్పిన మాట, రాజమండ్రిలో ఉంటారు. ఆ డాక్టర్ గారు అన్నారు, ఏమండి పూర్వపు దినాల్లోనంట అడవి మనిషి ఏ రోజుకి ఆ రోజే ఆహారం, ఏ రోజుకి ఆ రోజే బాణం పట్టుకుని వెళ్తాడు, లేకపోతే ఒక చిన్న తుపాకీని తీసుకుని వెళ్తాడు. ఆ రోజు జింక దొరుకుతుందో లేకపోతే ఒక పక్షి దొరుకుతుందో ఏం తెలీదు. నిలవేం పెట్టుకునేవాడు కాదు, నిలవేమీ లేదు. రేపు దొరికితే తింటాడు, లేకపోతే ఎల్లుండి లేకపోతే పస్తుంటాడు కదా. అయినా వాళ్ళు ఏం చచ్చిపోలేదు. ఈ మనిషి ఆకలితో చచ్చిపోయాడు అనడానికి ఎక్కడ ఉండదు భూమి మీద. ఈ పక్షి ఆకలి చచ్చిపోయింది అనడానికి ఎక్కడ ఉండదు. దేవుడు అన్నీ ఈ లోకంలో సమృద్ధిగా పెట్టాడు ప్రియులారా. మనమే మనుషులను భయపడి ఏంటంటే దాచుకుంటాం. దాచుకునే బుద్ధి ఎవరిదేనంటే మనుషులదే. ఇంటి నిండా ఏమండి బియ్యం బస్తా, ఏమండి రేపు ఎల్లుండ వచ్చే ఆదివారం వరకు కూరగాయలు. పాత దినాలు ఇలా లేవు, ఏ రోజు ఆ రోజే, ఏ రోజుది ఆ రోజే. కానీ ఎందుకో మనిషికి భయం, ఈ భయమే ఎక్కువ మనకి. ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, దేవుడు నేను నీకు తోడే అడగలేదు వాస్తవానికి, కానీ ఆయనే తోడుగా ఉంటాడంట. నా సన్నిధి నీతో ఉంచుతాడంట. ఒకవేళ మీరు అనుకుంటారే ఇది యాకోబుకే కాదు, మన అందరితో చెప్తున్నాడు, అమ్మా నేను నీకు తోడుగా ఉంటాను. ఒంటరిదానివేమో కొంతమంది అంటారు, ఏమండి తల్లి లేరు తండ్రి లేరండి నాకు, నేను ఒంటరి. కానీ అదృశ్య రూపి అయిన దేవుడు ఎప్పుడు నీతో ఉన్నాడు. ఒకవేళ తల్లిదండ్రులతో పోల్చుకుంటే ఆయన కొండంత బలం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ఆత్మీయ నేత్రాలతో చూడగలిగే ఆ గొప్ప ధన్యతలోనికి నువ్వు వెళ్తేనే ఆ మాధుర్యం తెలుస్తుంది. లేకపోతే నేను ఒంటరోడినండి, నాకు ఎవరు లేరండి, నేను ఇంక ఇంతేనండి, నా బ్రతుకు చచ్చిపోతానులేండి. దేవుని తోడు ఎంత అద్భుతమో. కనుక ఒంటరివాడిని నన్ను అనకండి, పేదోడిని నన్ను అనకండి. దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఒకవేళ నీకు ఎక్కువైతే దేవుణ్ణి విడిచిపెడతావేమో. కనుక దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలోనే ఉంచాడు. కనుక ఎదుటి వారి యొక్క స్థితిని చూచో, లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి పరిస్థితులను చూచో నువ్వు కుంగిపోవద్దు దయచేసి. ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రియులారా గమనించండి, దేవుని తోడు, దేవుని సన్నిధి చాలా ప్రశస్తమైనది. అందుకని అంటాను నేను, దేవుని సన్నిధికి రాగానే అన్ని కట్టిపెట్టాలి, అన్ని కట్టిపెట్టాలి. ఇది నా చేతిలో ఫోన్ ఉంది, కట్టేసుకున్నాను, అన్ని కట్టిపెట్టేసా. 1 గంట సేపు 2 గంటల నుంచి నేను ఎవరికి ఫోన్లు వస్తుంటే దొరకట్లేదు. నేను ఎక్కడున్నానో తెలియదు. ఎందుకో తెలుసా, నేను మీకు వాక్యం చెప్పడం కొరకు నేను సిద్ధపడ్డాను. మీరు కూడా ఎలా ఉండాలో తెలుసా, దేవుని సన్నిధిని అనుభవించినప్పటికీ అటు ఇటు చూడకూడదు, ఇక నేర్చుకోవాలి, వినాలి. కనుక దేవుని తోడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రియులారా. మొదటి మాట మనం చూసాం. రెండవది చూద్దామా? రెండవది అక్కడే చూస్తున్నాడు చూడండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు, ప్రొటెక్షన్ అంటారు దాన్ని. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను. ఒకసారి అండి నేను సికింద్రాబాద్ వెళ్ళానండి, హైదరాబాద్. మౌలాలి అని ఒక ఉద్యోగ విషయంలో నేను వెళ్ళా. ఆ తెల్లవారితే రన్నింగ్ పోటీ ఉంది, ఏమండి. ఆ రన్నింగ్ పోటీలో ఒకవేళ అక్కడికి వెళ్ళిపోతే షెల్టర్ ఉంటుందేమని మౌలాలి అనే ప్రాంతం వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోతే అక్కడ అన్నారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఎవరు ఉండరండి, నైట్ ఉండకూడదండి, ప్రమాదం, మీరు పొద్దున్నే రండి, కరెక్ట్గా 8:30కి రండి అని అన్నారు. అమ్మ బాబు ఇంత కష్టం ఎలాగా, సరే సిటీలోకి వెళ్ళిపోదాం, రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏదైనా రూమ్ తీసుకుందామని బయలుదేరితే ఎవరో అన్నారు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత,
మీరు అంత దూరం వెళ్ళక్కర్లేదండి, ఇలా షార్ట్ కట్లో ఇలా వెళ్ళిపోండి, అదేనండి మౌలాలి రైల్వే స్టేషన్ అని అన్నారండి. అప్పటికే 11 రాత్రి 11:15. ఏదండి రైల్వే స్టేషన్ అని అంటే ఎక్కడో తెల్లగా లైట్లు కనబడుతున్నాయి. ఇక ఏం పట్టించుకోవాలి, బ్యాగ్ చేసుకుని వెళ్ళిపోవటమే. వెళ్ళిపోయి స్టేషన్కి వచ్చేసాను. బాగా ఉంది. అప్పుడు ఒక ఆయన అడిగారు, ఏమండి ఇప్పుడు ఏమన్నా ట్రైన్ ఉందండి? ఏ ట్రైన్ ఉండదండి. ఎక్కడి నుంచి వచ్చారండి? పలానా స్థలం నుంచి వచ్చానండి. ఎలా వచ్చారండి? ఇలా వచ్చారండి. అవన్నీ ఏంటో తెలుసండి మీకు? సమాధులండి. అప్పుడు వచ్చినంతసేపు బాగానే ఉంది, ఇప్పుడు చెప్పండి. ఈ ప్రాంతంలో ఉన్న సమాధులన్నీ ఇక్కడికే తీసుకొస్తారండి. అప్పుడు జారిపోయింది నిజంగా. ఒకవేళ క్రైస్తవేతరులు భయపడతారేమో. మనము వెళ్ళు ప్రతి స్థలమందు, ఎంత మంచి మాట, నువ్వు వెళ్ళు మంచిగా వెళ్ళావు, నువ్వు మంచి మనసుతో వెళ్ళు, అన్ని సందర్భాల్లో కాపాడు. నువ్వు వెళ్ళే స్వభావం ఎవరికో నష్టపరచాలని బయలుదేరావనుకో, నీకే నష్టం జరుగుతుంది రెండింతలు. మంచి మనసుతో వెళ్ళావనుకో, ఎవరికో సహాయం చేయాలి, ఎవరికో ప్రార్థన చేయాలి, ఎక్కడో వాక్యం వినాలి, ఏదో నేర్చుకోవాలి, ఫలానా వాళ్ళ కష్టంలో ఉన్నారు అని ఒక మంచి ఉద్దేశంతో నువ్వు బయలుదేరితే ఆయన అంటాడు ఆ మంచి మాట, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు. నీకు తెలుసో తెలీదు, 100వ కీర్తనలో దావీదు అంటాడు, భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన మేపు గొర్రెలము. ఆ వాక్యం తెలుసా మీకు? ఏమండి అందులో నా అర్థం ఏంటో తెలుసండి? ప్రతి సెకండ్ ఆ ప్రభు నిన్ను నడిపించకపోతే నీ మీదకి మరణం వస్తుంది. ఎన్ని మరణాలు చూస్తున్నాం చూడండి, త్రుటిలోనే కదా. ఈరోజు కూడా ఇప్పుడే చూశాను, ఇప్పుడే చెప్పాను కదా ఎవరితో కాంటాక్ట్లో. ఇప్పుడు చూడంగానే 19, 20, 25 మంది అవుట్. మొన్న ఒక ఆయన షూ వేసుకుని వెళ్తున్నాడంట, పాప షుగర్ వచ్చింది, ఏం తెలియట్లా. అందులో చిన్న వైపర్ స్నేక్, చిన్నదే, చాలా తేగలా ఉంది, వెళ్ళిపోయి కూర్చుంది, కరిచేసింది. ఆయనకి ఏం తెలియట్లా, కరిచేయటం చచ్చిపోవడం అన్నీ జరిగినాయి. ఎవరో షూ తీశారు, అందులోంచి వచ్చింది పాపం. ప్రియులారా, దేవుడు గనక ఒక్క సెకండ్ చెయ్యి విడిచిపెడితే మరణాలు ఎన్ని రకాలు మీకు తెలుసు కదా. కరెంట్ రావచ్చు, ప్రమాదం జరగవచ్చు, గుండె నొప్పి రావచ్చు, ఇక ఏ రకంగా వస్తుందో మనకు తెలియదు. అందుకని ఆయన మాట అంటున్నాడు చూడండి, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు ఏం చేస్తాడంట? నిన్ను నేను కాపాడుతాను, నేను నిన్ను భద్రపరుస్తాను. అబ్బా, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి ప్రియులరా. నాన్న యవనస్తులు ఉన్నారు, నమ్మకంగా ఉండండి. ఉద్యోగం లేదు, ఆలస్యమైందని బాధపడకండి. ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. 2వ మాట. 3వ చూద్దామా? ఈ దేశమునకు నేను మరలా రప్పిస్తాను. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మరలా రప్పించాలి. అందరి విషయంలో ఒక ఉద్దేశం ఉంది. ఇదో ఇక్కడ ఉన్న వారు అందరి విషయంలో, నేను గతంలో జ్ఞాపకం చేశాను, అందరి విషయంలో ఒక ఉద్దేశం దేవునికి ఉంది. చాలా మంది క్రైస్తవేతరులు అంటే తక్కువలేం కాదు. దేవునికి మనుషులందరూ సమానమే. మనమే అనుకుంటాం, మేము ఇది, మీరు అది, మీరు ఇది అని. అర్థమవుతుందా? అందరూ ఆయనకి ఇష్టమే. ఆ మాట తప్పు. మన మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఇంకా రక్షణలోనికి రాని వాళ్ళు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ మాట మీరు గమనించారా? ఈ దేశమునకు నేను మరలా రప్పించేదను. ఒక ఉద్దేశం దేవునికి, మీ అందరి పట్ల, నా పట్ల, ఇంకా కోట్లాది మంది పుట్టిన వారందరి పైన ఒక ఉద్దేశము కలిగి. మొన్న నేను మాట్లాడాను ఇక్కడే, వాళ్ళు నేర్చుకున్నారు. ఈ ప్రశ్న అడగనివ్వండి మిమ్మల్ని, దేవుడు మన అందరికి రాత రాసేసాడా లేదా? చెప్పండమ్మా, రాశాడా? రాత రాశాడు కనుక మనం ఇలా ఉన్నామా? అంతేనా? సరే, రాశాడా నిజంగా? చూడండి వాక్యం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం.
2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు చూసారండి, చూసారా అమ్మా? చదువుకున్న వాళ్ళు ఒక్కసారి అక్కడ మనసు పెట్టండి రా తల్లి. ఏమంటున్నాడు చూడండి. ముందుగా సిద్ధపరిచిన, అక్కడి నుంచి చూడండి, ముందుగా సిద్ధపరిచిన, అది ఆ పాయింట్ పట్టుకోండి మీరు. ముందుగానే అంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ఒక సత్క్రియ అంటే మంచి పని చెయ్యాలని దేవుడు ఏం చేశాడనంట? సృష్టించాడంట. మళ్ళందరినీ సృష్టించాడు. లేకపోతే మరో చోట అంటాడు మళ్ళీ కన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ రాత రాశాడు? ఏ రాత రాశాడు? అర్థమైపోతుంది అక్కడ. ముందుగా సిద్ధపరిచిన. మరి నీ అబ్బాయి ఎందుకు సత్క్రియ చేయట్లేదు? దేవుడేమో సత్క్రియ చేయడానికే పుట్టించాడు కదా, మరి వీడు ఎందుకు చేయట్లేదు? అది దేవుని చిత్తము కాదు, వాడి ఆలోచన అది, వాడి ఉద్దేశం అది, వాడి తలంపది. పిల్లోడు చెడిపోవడానికి చాలా మట్టుకు తల్లిదండ్రులేనండి. చాలా మట్టుకు సర్వేలు కూడా చెప్తున్నాయి. మన పిల్లవాడు చెడిపోతున్నాడంటే కారణం ఎవరో తెలుసండి? మీరు చెప్పండి. ముందు స్నేహితుల కన్నా ముందు ఎవరంటే తల్లిదండ్రులు. తెలుసా మీకు విషయం? మీకు తెలుసా? నా మాట వినండి. ఈ తల్లి అంటది వీడిని, ఈ తల్లే అంటది, ఏమంటే నాకు 6 పిల్లలండి, లేకపోతే 4 పిల్లలండి, 3 కూడా బాగా సెటిల్ అయిపోయారండి. ఈ ఆఖరుడు ఉన్నాడు చూసారండి, పాపం అండి దేవుడు రాతండి ఇలా రాసాడండి అని అంటది వీళ్ళ అమ్మ జాలితోటి. ఇక ఆడ అంటాడు, ఇక దేవుడు నాకు రాసి పెట్టాడు కనుక, మా అమ్మకే తెలిసిపోయింది కనుక ఇక నేను ఏమీ చేయను, ఊరంతా తిరుగుతాను. కాకినాడ నుంచి కరప నుంచి కాకినాడ ఎందుకు తిరుగుతాడు అడిగి తెలియదు, ఎందుకు వెళ్తున్నాడో వాళ్ళ అమ్మకు కూడా తెలియదు. అమ్మ ఏమంది చెప్పండి? అమ్మ ఏమంది? ఏమందమ్మా? దేవుడు రాశాడని నేర్పించావు నీ కొడుక్కి. నీ కొడుకు పాడవ్వాలని దేవుడు అనుకోలేదు. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. సిద్ధపరిచిన, చెప్పాలి అందరి మాట, సిద్ధపరిచిన. ఎప్పుడంట? ఆ మాట చూడండి. వాటి యందు ముందుగా నువ్వే చెడగొట్టావు నీ కొడుకుని. అర్థమవుతున్నమాట? నీ కూతురు నీ వల్ల పాడైంది, నువ్వే నేర్పలేదు. మనందరం ఏం చెప్పేశాడు? రాత రాసేసాడా? అంటే అటు చదవకపోతే రాత రాసేసాడా చదవద్దని? ఉద్యోగం చేయకపోతే రాసేసాడా? ఎంత బాగుంటుందో మీకు తెలుసండి. పిల్లల్ని పెంచడం చాలా పెద్ద టాస్క్ అది. అది ఒక్కొక్కసారి గొప్పవారు, డబ్బున్న వాళ్ళకి కూడా కాకపోవచ్చు, జ్ఞానవంతులకు కూడా కాకపోవచ్చు. తెలుసా మీకు? బైబిల్లోనే ఉన్నాయి ఉదాహరణలు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం. ఫలానా అంబానీ కొడుకు, ఇంకొక సుబ్బారావు కొడుకు, ఏం చెప్పక్కర్లా. బైబిల్లోనికి వెళ్ళండి. బైబిల్లోనికి వెళ్తే ఏలి అని ఒక ఆయన ఉన్నాడు. ఏలి అని ఆయన నీకు తెలుసు కదా. ఏలి తాజానుబాహుడు. ఎవరైనా ఏలి ఎవరు? ప్రవక్త, దేవుని పని చేసేవాడు కదా. సరే మీ భాషలో. ఆయన కొడుకులు ఉన్నారా? ఆ కొడుకులు పాడైపోతున్నారని దేవుడు మాట్లాడా? ఎవరితో మాట్లాడించాడు? సమూయేలుతో మాట్లాడించాడు. సమూయేలుతో చెప్పేశాడు. సమూయేలు చెప్పేశాడు, దేవుడే చెప్పాడు, నువ్వేం భయపడద్దు, నేనేం చెప్పినా చెప్పేయి అన్నాడు. చెప్పేశాడు. చెప్పేస్తే బైబిల్లో ఏముందో తెలుసా? ఏలి తన కుమారులను అడ్డగించలేదు గనుక. ఓ తల్లిదండ్రులారా, అడ్డగించలేదు. నువ్వు చెప్పేస్తున్నా అడ్డగించలేదు. సమూయేలు చెప్పేస్తున్నాడు అక్కడ కూర్చుని, నీ పిల్లల పరిస్థితి బాగోలేదు. మందిరానికి వచ్చే స్త్రీల పట్ల వారి ప్రవర్తన బాగోలేదు. విన్నారా? ఆహార విషయంలో దేవునికి ఎంత ఇవ్వాలో ఆ భాగం ఇవ్వడం విషయంలో పరిస్థితి బాగోలేదు. నీ పిల్లల్ని సరి చేసుకో.
సరి చేసుకోలేదు. తెలుసుకుంటారులే అనుకున్నాడేమో, నేను వాక్యం చెప్తున్నానులే అనుకున్నాడేమో, నాకు అన్నీ తెలుసు అని అనుకున్నాడేమో, మనకు తెలియదు ప్రియులరా. ఏమొచ్చిందో మీకు తెలుసు కదా. ఏమయ్యారు పిల్లలు? లేరు. ఒక్క మాట చాలు. మూలం ఏంటి? కారణం ఏంటి? కారణం ఏంటి? బైబిల్ ఖచ్చితంగా చెప్పాడు. అడ్డగించడం. పాపం చేస్తుంటే అడ్డుపడిపోవాలి. ఏంట్రా నువ్వు చేసేది? ఈరోజు అలాంటి తల్లిదండ్రులు లేరు. కన్నామమ్మ, ఇక నన్ను కన్నది కనుక అదేదో పెద్ద పోస్ట్ లాగా ఇంకంతే వదిలేయటం. చాలా జాగ్రత్త తీసుకోవాలి. పైగా అది గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానం. అది నీకు దేవుడు ఇచ్చినటువంటి పిల్లల బహుమానం. ఈ బహుమానాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి పట్టించుకోకుండా ఉన్నాయంటే నీకు దొరకరంలో, నీ చేతికి అందరూ. ఎంతమంది యవనస్తులు చూస్తున్నావు. ఇంకొక ఆయన ఉన్నాడు, పోనీ ఇదే చెప్పాడు కదా సమూయేలు, చెప్పినోడు ఉన్నాడు కదా సమూయేలు కూడా అంతే. గొప్ప ప్రవక్త, తన పిల్లలు పాడైపోయారు ప్రియులారా. ఇలాంటి గొప్ప గొప్ప భక్తులకే ఈ శ్రమ తప్పలేదు. ఏ శ్రమ? వారికి దేవుని ఉద్దేశం తెలియలేదు ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, అంటారు ఈ మాట ఎప్పుడన్నా? దేవుడే ఇలా రాసేసాడు అనకండి, దేవుడే ఇలా చేసాడు అనకండి. ఏమనాలి? ఏమని చెప్పాలి చెప్పండి. మరి ఏమనాలి? ఆయనకి చూస్తారేటండి. ఏమనాలి? సిద్ధపరచిన, అందరూ రండి, సిద్ధపరచిన, అది మంచి పని చేయడానికి. కనుక యవనస్తులారా, ఉద్యోగం లేదని బాధపడేవారులారా, నా జీవితంలో ఇంకా సెటిల్ అవ్వలేదని అనుకుంటున్నారని మీరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో మంచి పని చేయడానికే నిన్ను దేవుడు పుట్టించాడు. నీ పిల్లోడిని ఎప్పుడు అనకు, నీ కొడుకునో నీ కూతురునో వీడు రాత ఎలా రాసాడని అంటే వాడు ఆ మాట పట్టుకుని నీకన్నా దారుణంగా చెడిపోతాడు. ఒరే ఆగు నాన్న, ఉద్యోగం రాలేదా కంగారు పడకు నాన్న, ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావా మరలా పాస్ అవుతావురా, దేవుడు నీకు ఏదోటి ఇస్తాడు రా, రాయి వేయిరా, రాయి విసర్రా, పరీక్ష రాయిరా, ఏం పర్లేదురా, దేవుడు ఉన్నాడు రా. ఇది మాటలో. ఇక లేదండి, ఇక అయిపోయిందండి, రాసేసాడండి. అలా లేదండి వాక్యం. అమ్మా తల్లులారా నేర్చుకోండి. సిద్ధపరిచిన మంచి పని. సత్క్రియ అంటే ఏంటి చెప్పండి? సత్ అంటే ఎస్. కనుక ఇక్కడ అంటున్నాడు, నేను మరలా రప్పిస్తాను. ఎందుకో తెలుసా? నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది యాకోబు, ఒక పర్పస్ ఉంది, ఉద్దేశం ఉంది. అక్కడ అంటాడు వాక్యం, ఆయన చెరగా తీసుకుని వెళ్ళిపోతూ మనుషులకు అనేక ఈవులను అనుగ్రహించాడంట, మనుషులకు అనేక తలాంతులను ఇచ్చాడు అన్న మాట చెప్పబడింది ప్రియులారా. ఇది రెండవది. మూడో మాట చూద్దామా? మూడో మాట నెరవేర్చు వరకు. అది అసలైంది. ఇది మంది. నేను చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనని చెప్పగా, ఈ వాగ్దానం నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనని చెప్పగా. చూసారండి దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? గుర్తుపెట్టుకోండి, నేను నిన్ను విడిచిపెట్టను. కొంచెం భక్తి, కొంచెం విశ్వాసం మీరు చూపిస్తే చాలు. దేవుడు అంటాడు, నేను నిన్ను, చెప్పండి అందరూ కూడా, విడువడు. నేను నిన్ను విడువను. నేను ఇచ్చే మాట కాదు, నేను ఇచ్చానంటే నేను చేయను, విడిచిపెట్టేస్తాను నేను. ఇంకా ఎవరైనా ఇచ్చారంటే వాళ్ళు మర్చిపోతారు. ఏదో ప్రభుత్వ అధికారి ఇచ్చాడనంటే 5 ఏళ్ళ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు, లేకపోతే ప్రభుత్వం కూలిపోవచ్చు. కానీ మన దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను విడువను అని చెప్పగా. అబ్బా ఎంత మంచి మాట. నేను నిన్ను విడిచిపెట్టను. ఒక్కోసారి విడిచిపెట్టను అన్న కొన్ని కష్టాలు వస్తాయి, మనకి కష్టాలు వస్తాయి. క్రైస్తవులు కష్టాలు రావా? వస్తారా? ఎక్కువ క్రైస్తవులుగా వస్తాయి. ఎందుకో తెలుసు, దేవుళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మీరు దీంట్లో కూడా నిలబడ్డాను. దేవుళ్ళలోనికి వచ్చేసామమ్మా, ఇంక అన్ని మంచిగానమ్మా, ఇంక అందరికి మించిపోయామమ్మా అనడానికి లేదు. దేవుడు అంటే పరీక్ష పెడతాడు ఒక్కొక్కసారి నీ విశ్వాసాలు. అంటే అలాగని పెద్ద పరీక్ష అంటే ప్రాణాలు తీసేస్తాడేమో, ఇది కాదు. విశ్వాసం అంటే యాకోబు అబ్రహాము కొడుకును
బలిచ్చేంత వరకు తీసుకెళ్ళి చంపాడా, తీసేసుకున్నాడా, నాశనం చేశాడా? అలాంటి పరీక్షలు ఒక్కొక్కసారి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుమతిస్తాడు, ఎంతగా నిలబడతావు అనేది. అది మనం పరిశీలన చేయాలి. ఇప్పుడు ఈయనకి కష్టాలు వచ్చినాయి. ఏమని వాగ్దానం ఇచ్చాడు చెప్పండి? ఎన్ని వచ్చినాయి మనకి ఇంతవరకు? ఎన్ని వాగ్దానాలు వచ్చినాయి? 4లో మొదటి చెప్పండి. నేను నీకు 2 మంచి మాట. 3వది మరలా రప్పిస్తా. 4వది నేను నిన్ను లేడు. మన మాట అంతా దీని మీదే వెళ్తూ ఉంటుంది ఈ 3 రోజులు. లేక నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికన్నా ఇక్కడే ఉంటానంటే ఈ మాట మీదని. ఇక పాస్టర్ గారు 3 రోజులు ఇక్కడే ఉంటారని కంగారు పడిపోకండి, నేను వెళ్ళిపోతాను ఇప్పుడు. బాగా నేర్చుకోండి. సరే విడువని అన్నాడు కదా, ఇంకా నాకు పోటీ లేదు, నాకేం లేదు, నాకేం సమస్య లేదని అనుకోకండి సుమా. ఎప్పుడైతే దేవుడు విడువను అని అన్నాడనంటే అప్పుడు కొన్ని పరీక్షలు ఎదురవుతాయి, కొన్ని టెస్టులు పెడతాడు ఆయన. ఇప్పుడు అబ్రాహాం గారికి 5 రకాల పరీక్షలు వచ్చాయి. 5 రకాల పరీక్షలు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. 1 ఏంటి పరీక్ష? దేవుడు పెట్టినటువంటి పరీక్ష ఏమిటి అనేటువంటి మాట మనం చూడగలిగినట్లయితే 31వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్ చేసుకోండి అంతే, జస్ట్ రఫ్గా. 31వ అధ్యాయంలో మావయ్య గారు తనను తరమడానికి వచ్చాడు. మావయ్య ఎవరు? మన భాషలో చెప్పాలంటే పిల్లనిచ్చిన తండ్రి కదా, మామయ్య. ఏం పేరు చెప్పండి? కొంచెం వాటర్ ఇస్తారా? తల్లి వాటర్. లాభాన్ని తరమడం. ఎందుకనంటే ఈయన చెప్పా చేయకుండా బయలుదేరేశాడు కదా. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోదామని రప్పిస్తానన్నాడు కదా. బహుశా ఆ మాటను బట్టి ఈయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే మామగారికి చాలా కోపం వచ్చింది. చాలా బాధ కలిగింది. చెప్పకుండా నా పిల్లల్ని, నా వస్తువుల్ని, నాకున్నవన్నీ తీసుకుని బయలుదేరేశాడు. వీడి పని చెప్తాను, బాగా గమనించండి. ఎవరి పని? యాకోబు పని చెప్తాను. నా దగ్గరికి వచ్చాడు, నా అన్నం తిన్నాడు, నా వస్త్రం తొడిగాడు. ఈ నా గొర్రెలు, నా మేకలు, నా మంద, వీళ్ళందరూ నా పిల్లలు, నా వస్తువులన్నీ తీసుకుని బయలుదేరేశాడు. ఇక నా చేతిలో అయిపోయాడు అనుకుని స్కెచ్ అంటారు కదా, మైండ్లో ఆలోచిస్తారు. ఇప్పుడు చూడండి, మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. నా మాట వినండి. దేవుడు మావయ్య గారితో మాట్లాడుతున్నాడు. లాబాను, ఎక్కడికి వెళ్తున్నావు? యాకోబు దగ్గరికి వెళ్తున్నావా? బాగా వినండి. యాకోబు దగ్గరికి వెళ్తున్నావు కదా, యాకోబుతో ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. నీవు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? యాకోబు ఒకవేళ మోసగాడేమో నువ్వు అనుకుంటున్నావేమో, దుర్మార్గుడు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆ దుర్మార్గుడికి దేవుని వాక్యం వెళ్తే ఒక వెన్నపూసలా కరిగిపోతాడు. నువ్వు చూసింది దుర్మార్గత, నేను చూసింది కరిగిపోయే మనస్సు. దేవునికి స్తోత్రం. నీవు నీ అల్లుడిని ఏమనుకున్నావంటే దుర్మార్గుడు అనుకున్నావు. నీ అల్లుడిని నువ్వేమనుకున్నావు తెలుసా? అన్ని పట్టుకెళ్ళిపోతున్నావు అని అనుకున్నావు. కానీ నేనేం చూసానో తెలుసా? ఆ దుర్మార్గుడితో నేను మాట్లాడితే నా మాటకు లోబడి మారిపోయాడు గనుక నువ్వు అక్కడికి వెళ్ళి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నిజానికి ఏమనుకున్నాడు? చెప్పాను కదరా, నిజానికి ఏమనుకున్నాడు? ఏం చేద్దాం అనుకున్నాడు అల్లుడిని? అదేంటి, చంపేయాలనుకున్నాడు రా, తీసేయాలనుకున్నాడు. అంతే కదా, కక్ష కడితే కొంతమంది అలాగే ఉంటారు. మీకున్నాయి కక్షలు, కార్పణ్యాలు? అయ్యి బాబు అంతలా ఉన్నారేంటి? లేవా? ఈ 4 రోజులు ఎలాగ ఉంటుంది, మళ్ళీ బయటికి వెళ్ళండి, మళ్ళీ మామూలే. ఈ 4 రోజులు ఎక్కడో గాలిలో తేలియాడుతూ ఉంటారు మీరు. మరలా వెళ్ళి ఒక 2 రోజులు లోకంలో వదలండి. మన పనులు మనవే. పూర్వస్థితి ఆలోచించండి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? చంపాలని వచ్చాడంట. కానీ మీరు ఆలోచించండి, ప్రభు అన్నాడు యాకోబు విషయంలో జాగ్రత్త సుమి, అతనితో నువ్వు ఏమీ మాట్లాడవద్దు.
అప్పుడు వచ్చేసి మరి లోన కోపం ఉంది కదా అంటే వాక్యం అంటది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. ఇప్పుడు మరి దేవుడు మాట్లాడద్దు అన్నప్పుడు మాట్లాడకుండా ఉండాలి, నోరు మూసుకుని ఏమంటాడు తెలుసా వచ్చి, నేను నీకు హాని చేయగలను తెలుసా, నేను నిన్ను చంపేయగలను తెలుసా, నేను నిన్ను పొడి చేయగలను తెలుసా. తిరగన్నాడా వచ్చి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి. మళ్ళీ అక్కడికి గొప్పలు చెప్పుకుంటున్నాడు. గొప్పను నేను నీకు హాని చేయగలను. కానీ ఏం జరిగిందో తెలుసా, యాకోబు నీ దేవుడు హాని తలపెట్టవద్దని నాతో గట్టిగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏం వాగ్దానం అది? ఆఖరి వాగ్దానం. మర్చిపోయారు. అయ్యి బాబు ఇన్నిసార్లు చెప్పించుకో. 4వ వాగ్దానం 28:15లో 4 నేను నిన్ను అది విడిచిపెట్టేశాడు దేవుడు. ప్రాణం మీదకి వచ్చేసింది. మావి వచ్చి ఏమన్నాడు తెలుసా, మావి వచ్చి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. నేను నీకు హాని చెయ్యగలను కానీ నీ దేవుడు చెయ్యొద్దని చెప్పాడు. పైగా మాట మార్చాడు. చెప్పకుండా ఎందుకు వచ్చారా యాకోబు? చెప్పకుండా ఎందుకు వచ్చావు చెప్పు. చెప్పుంటే నేను మంచి వీడ్కోలు ఇచ్చేవాడిని, నేను నీకు మంచి బిర్యానీ పెట్టేవాడిని, మంచి వస్తువులు ఇచ్చేవాడిని. అందుకని అక్కడ పేరు పెట్టారంట, సాక్ష్యపు కుప్ప అన్నారు దాన్ని. యాకోబు దానికి గలీద్ అని పేరు పెట్టాడంట, గలీద్. అర్థమైందండి? ఇద్దరు కూడా ప్రామిస్ చేసుకున్నారు, ఇంకా నేను నీ జోలికి రాను. అక్కడ ఒక ప్రమాణము చేశారని ఉంటుంది. యగర్ షహదూత అనే పేరు ఉంటుంది. ప్రియుల తిరగదు నోరు, అందుకని మీ చేత చదివించలేదు. ఓకేనా? ప్రమాణము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో తెలుసా? చంపాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు, లేకపోతే కొట్టేయాలనుకున్నాడు. అలాంటి వాడు ఇప్పుడు ప్రమాణము చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు మామగారి హస్తము నుండి ఎవరిని కాపాడాడు? యాకోబుని కాపాడు. సమయం అయిపోయింది. దేవుడు ఇచ్చిన వాగ్దానం మర్చిపోకూడదు. 4వ మాట ఏంటది? నేను నిన్ను విడువని అంటాడు కానీ విడిచిపెట్టేశాడనే అనుభవాలు వచ్చేస్తాయి. మీరు గమనించాలి. ఇక్కడ విడువను అని అన్నాడు కానీ దేవుడు ఎలా ఉంటుందో తెలుసా? అమ్మయ్య అయిపోయింది ఇవాళతో నా పని అనుకుంటాం, కానీ విడిచిపెట్టడం. ఇప్పుడు ఎలాగే అనుకున్నాడు కదా, మామగారు వచ్చినప్పుడు అయిపోయింది చంపేశాడు అని అనుకున్నాడా? విడిచిపెట్టాడా? 32వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండము 32వ అధ్యాయానికి వస్తే వాక్యంలో ఉన్నది, ఏకాకిగా యబ్బోకు రేవు దగ్గర ఉన్నాడు. ఏకాకి ఆ మాట అనండి, ఏమనండి? ఏకాకినయ్యా. చాలా మంది అంటారు నేను ఏకాకినయ్యా అన్నారు. ఎవరన్నా ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నారా? నాకు ఎవ్వరు లేరండి అన్నవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, మీరు నాకు చెప్పక్కర్లా. నేను ఏకాకినయ్యా, నాకెవరు లేరు, నేను ఒక్కనేనయ్యా. దేవుడు ఏకాంగులను గుండె చెదరిన వారిని, ఎన్ని మంచి మాటలు ఉన్నాయో. ఏకాకిగా ఉన్నాడు ఈ గోపురిగా. ఏకాకిగా ఉండగా మరొక వర్తమానం వచ్చింది. ఏంటో తెలుసా? అరే రాత్రేమో మీ మామయ్య వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం తెలుసా విషయం తెలుసా నీకేంటో, నీకేం తెలుసా అని చెప్పారు వచ్చి. ఏంటో అయ్యి ఏం జరుగుతుంది? నీ అన్నయ్య ఏం పేరు? ఏషావు 400 మందితో వచ్చేస్తున్నాడు. అమ్మ బాబు, 1 2 10 మంది అంటేనే భయం మనకి. 10 మంది నీ మీద పడిపోతున్నారంటే ఎంత భయం మనకి. ఇక్కడ ఏమంటాడు తెలుసా? 400 మంది మీ అన్నయ్య నిన్ను చంపడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు తెలుసా? నీవు గతంలో అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వ పక్కులు తీసేసుకున్నావు కదా, నీ తండ్రి ఇస్సాకు దగ్గర అబద్ధం చెప్పి ఆశీర్వాదాలు కొట్టేశావు కదా, దీని విషయంలో మీ అన్నయ్య నీ మీద పగ పెట్టుకున్నాడు రా. ఎంతమంది వస్తున్నాడు? 4. గుండె జారిపోయింది. ఎవరికి? యాకోబుకి. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను నిన్ను ఎలా కాపాడుతాడో చూద్దాం అన్నాడు కదా. మరి ఎలా కాపాడుతాడో చూద్దాం. ఆగిపోయాడు. అలాగా ముందు కొనసాగుతూ ఉన్నాడు. అనుకున్నాడు, అయ్యో మామగారి చేతిలో చచ్చిపోతే బాగుండు, ఇప్పుడు అన్న చేతిలో చనిపోవాలా? ఎవడో పిల్లడు నోట్స్ రాసేస్తున్నాడు అక్కడ కదా. హోంవర్క్ అంతా ఇక్కడే జరుగుతుందా? రైట్, పోన్లే మంచిది, రాసుకున్నాను.
వాడు బైబిల్ రాత్రాడా హోంవర్క్ రాసుకుంటున్నాడు తెలుపులేదు. ఏమంటే ఎర్రయ్యి పచ్చదే కనబడిందంటే హోంవర్క్ రాయి, పర్లేదు, మంచిదే. మరి తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ ఉంటే ఆడేం చేస్తాడు అంతే, అదే కరెక్ట్. ఆలోచించండి, ఎవరు వస్తున్నారు చెప్పండి? ఏషావు వచ్చేస్తున్నాడు, యాకోబుని వెంబడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రామిస్ చేశాడు కదా, నేను నిన్ను. దేవుడు ఏషావుని మార్చాడు, యాకోబు జోలికి వెళ్ళొద్దు. వచ్చాడు 400 మందితోటి. ఒక్కసారి తమ్ముడిని చూచాడు చాలా సంవత్సరాల తర్వాత. ఏమయ్యాడు తెలుసా? మెడ మీద పడి, ఏమనుంది వాక్యంలో? మెడ మీద పడి. ఎందుకు వస్తున్నాడు అన్నయ్య? రిసీవ్ చేసుకోవడానికి కాదు, వాస్తవానికి. ఎందుకంటే ఇప్పుడో పగబట్టాడు. ఎందుకంటే వాడి ఆశీర్వాదాలన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. వస్తున్నవాడు చంపాలని వచ్చాడు, దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఏషావు ఏం చేస్తున్నాడు తెలుసా? మెడ మీద పడి నుడ్డు పెట్టుకునేను, చాలా ఆనందం. అమ్మయ్యా అనుకున్నాడు. నేను కాదు, ఆయన. ఏమనుకున్నాడు? ఆ మామగారు బేడలో పోయిందిరా బాబు, అన్నయ్య కూడా చంపేస్తాడేమో అనుకున్నాను. అమ్మయ్య, అన్నయ్య కూడా ఎంత మంచి మనసు ఇచ్చేసాడు దేవుడు, చక్కగా తిరిగి వెళ్ళిపోయాడు. పైకి ఇంకో మాట అన్నాడు, ఒరే నువ్వు ఎందుకురా అక్కడ వెళ్తావు, ఇంతమంది మెల్లగా నడుస్తున్నారు కదా, నా సహాయం ఇదిగో ఈ 400 మంది చంపడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ సహాయం తీసుకోరా, వాడుకోరా. దేవుడు చూసారు ఎలా మార్చేస్తాడు? శత్రువును ఏం చేస్తాడు? దేవుని యందు నిరీక్షణ ఆయనను చాలు. అందులో ఒక మాట ఉంటుంది, శత్రువులు వాళ్ళు టైం మనకు చాలు. శత్రువులు ఏమైపోతారంట? అమ్మా నీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా? ఆ శత్రువు మిత్రులుగా మార్చే పని ఎవరిదో తెలుసా? దేవుడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఏంటి చెప్పండి? నేను నిన్ను 34వ అధ్యాయానికి వచ్చాను. మీరు ఇంటి దగ్గర చదవాలి ఇవన్నీ. ఇక్కడ ఒక మాటలో చెప్పేస్తాను నేను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేస్తే మీకు మరింతగా అర్థమవుతుంది. మీరు పాటలు చాలా బాగా పాడుతున్నారు, అలా అందించుకోవాలి, ఓకేనా? అయ్యగారు మిమ్మల్ని మంచి ట్రైనప్ చేశారు, అమ్మగారు అయ్యగారు, వారికి ధన్యవాదాలు. వారు ఎప్పుడు కష్టపడుతున్నారు, నేను చూస్తున్నాను. పరిచయం దగ్గర నుంచి వారి ప్రయాస ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి తెలుసా? 30 రోజులు స్పీకర్స్ వస్తారు, భోజనాలు పెట్టాలి, ఎంత ప్రయాస, ఎంత. నేను అనుకుంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత, అరే నేను కానుకలు ఇస్తున్నారు మాకు పాస్టర్ గారు, పాస్టమ్ గారు, పైగా మంచి ఆతిథ్యం ఇస్తారు, ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేసుకుంటాను నేను. ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరన్నా ఫారినర్ ఇస్తాడు ఆ డబ్బులు ఇస్తే ఇలా ఉంటామా మనం కదా? నిజంగా దైవజనులు గొప్ప పరిచర్య ఈ ప్రాంతాల్లో వారు చేస్తున్నారు, చాలా గొప్ప విషయం. మూడో విషయం మనం గమనిస్తే, ఇక యాకోబు అన్యుల దేశానికి ఇప్పుడు వరకు ఎన్ని ప్రమాదాలు తప్పాయి? 2. ఒకటి మామ, అన్నయ్య. మూడోది చూద్దాం. వెళ్ళగానే అన్యుల దేశంలో కుమార్తె ఉందండి ఆయనకి, దేన. పేరు తెలుసు కదా మీకు? దేన బయటికి వెళ్ళింది. దేన ఏమైంది? ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదంటే ఈ బయటికి కాదు, ఇక పాస్టర్ గారు బయటికి వెళ్ళొద్దన్నారని అమ్మ పాల ప్యాకెట్ తీసుకురామన్నా బయటికి వెళ్ళను అనకూడదు, అది కాదు. బయటికి వెళ్ళడం అంటే స్వేచ్ఛగా డ్యూటీ పోకూడదు. అలాగే వెళ్ళింది ఈవిడ. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనంట, దేశమంతా తిరిగిందంట. ఆ దేశంలో ఉన్న రాజకుమారుడు చూచాడంట,
చూసినటువంటి వాడు ఏం చేశాడంటే కాని కార్యం, చేయకూడని పాపం చేసేసాడు. మీ అందరికీ తెలుసు. చేసిన తర్వాత పాపం వాడికి ఏదో కొంచెం మంచి మనసు ఉంది, పెళ్లి చేసుకుందాంలే అని అనుకున్నాడంట ఈ రాజకుమారుడు. కానీ విచారం ఏంటంటే యాకోబు కుమారులకి కంగారు ఆగదు. కొంతమందికి కంగారు మనుషులు ఉంటారు, కొంతమంది తెలిసే మీకు అడావుడి ఎక్కువ. వాళ్ళకి ఎప్పుడో 2 రోజులు పోతాయి కానీ అసలు విషయం తెలియదు. ఈ కంగారులో ఏం చేశారంటే కొంతమంది వెళ్ళి ఆ దేశంలో కొంతమందిని చంపేసి వచ్చారు. ఏంట్రా నా సోదరి జోలికి వస్తారా మీరు, నా తోబుట్టు జోలికి వస్తారా మీరు అని ఏం చేశాడు తెలుసా? కొంతమందిని సంహరించారు. ఇప్పుడు యాకోబు పరిస్థితి చూడండి. అయ్యో బాబోయ్, ఈ విషయము రాజు గారికి తెలిస్తే ఏమవుతుందో చెప్పండి. రాజు ఏం చేస్తాడు చెప్పండి? రాజు ఏం చేస్తాడు? యాకోబుని ఎవర్రా వీళ్ళ డాడీ ఎవరు, వీళ్ళ మమ్మీ ఎవరు, వీళ్ళ అన్నదమ్ములు ఎవరంట మొత్తం కుటుంబం అంతా తీసివేస్తాడు. ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ అనుకుంటున్నాడు అయ్యో మామయ్య చేతిలో చనిపోయిన బాగుండు, గౌరవంగా పాతి పెట్టేవాడు. అన్నయ్య చేతిలో చనిపోయినా బాగుండు, 400 మంది ఉన్నారు, చక్కగా తీసుకెళ్ళి ఎక్కడో చోట పాతి పెట్టేవాడు. ఇప్పుడేంట్రా ఈ బాధ? అన్య దేశం, అన్య రాజు చంపేస్తాడేమో. అన్య రాజు యాకోబు మీద దాడి చేయకుండా దేవుడు ఆపాడు. ప్రియులారా, వాక్యం దేవుని భయం యాకోబుని బట్టి కలిగింది. యాకోబుని బట్టి దేవుని భయం వచ్చేసిందంట. కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా? కాపాడాడు. చంపేది వాస్తవానికి, అంతేనా? ఆ అధ్యాయం ఏమైనా చంపేసాడని ఉందా? యాకోబు నాశనం అయ్యాడా? యాకోబు చనిపోయాడా? యాకోబు పిల్లలకి ఏదైనా గాయమైందా? అవలేదు. మామతో మాట్లాడేవాడు ఆయనే, అన్నతో మాట్లాడేవాడు ఆయనే, రాజుతో మాట్లాడి నీ మీదకి ఏమీ కాకుండా కాపాడేవాడు ఆయన. ఆయన వాగ్దానం ఏంటి? మర్చిపోకూడదు, నేను నిన్ను విడువను. అది 3 అయిపోయినాయి. అసలైంది వచ్చిందండి 4. అసలైంది వచ్చింది. ఏంటిది? 4. ఈ 3 అనుకోండి పోనీ ఏదో మామగారు, అన్నయ్య, రాజుగారు. ఇప్పుడు అసలైన భయం ఏంటో తెలుసండి? భయం ఏంటో తెలుసా? 37వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇష్టమైన కుమారుడు ఒకడు ఉన్నాడు యాకోబుకి. చెప్పండి, ఏసేపు. ఏసేపుకు ఉన్నటువంటి ఆధిక్యత మీకు తెలుసు కదా. దేవుడు ఏమి ఇచ్చాడు ఆయనకి? కలలు కనే వరం ఇచ్చాడు, తెలుసు కదా. ఆ కలలు కనే వరములో భాగంగా ఒకరోజు అన్నాడు, సూర్య చంద్ర నమస్కారము. అదేవిధంగా 11 పనలు లేచి, అంటే ఈ 2 కళలు దేనికి సాదృశ్యం? తల్లిదండ్రులు అలా నమస్కరిస్తారు, 11 మంది నమస్కారం. తల్లిదండ్రులు కనుక ఓకే నా కొడుకు పెద్దవాడు అవుతాడేమో అని అనుకున్నారేమో, లేకపోతే మనసులో కూడా నొచ్చుకుని ఉండొచ్చు. కానీ గమనించండి, 11 మంది కక్ష పెట్టుకున్నారు. పిల్లరా, వీడికి మనం నమస్కారం చేయటం ఏంటి, వీడికి మనం దండం పెట్టడం ఏంటి, వీడిని మనం బ్రతుకులాడాల్సినటువంటి అవసరం ఏముంది అని ఏం చేశారనంటే, మీకు ఆ ప్రక్రియ అంతా తెలుసు. ఏం చేశారు? చంపాలనుకున్నారు, నాశనం చేయాలనుకున్నారు. కానీ వారిలో మరలా మాట్లాడుకుని మిద్యానీయులకి అమ్మేశారు కదా. మిద్యానీయులకి అమ్మేశారు, తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా. తండ్రి దగ్గరికి వెళ్ళి సంజాయిషి చెప్పాలి. ఏడురా మీకోసం క్యారేజ్ పట్టుకొచ్చాడు కదా, పెద్ద పెద్ద క్యారేజీలు పట్టుకొచ్చాడు 11 మందికి, మీరు బాగానే వచ్చారు, వాడు ఏడి అని అడుగుతాడా లేదా? ఇప్పుడు ఏం చేశారంట? అంగీని ఏం చేశారు చెప్పండి? చంపేసి రక్తంలో ముంచేసి తీసుకుని వచ్చి చెప్పారు. ఏమండి, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఏమనుకుంటారో తెలుసా? మా పిల్లల కన్నా ముందు మేమే వెళ్ళిపోవాలి, వాళ్ళు బాగుండాలి అనుకుంటారు. ప్రియులారా, తల్లిదండ్రుల కోరిక అలా ఉంటుంది. అప్పుడప్పుడు హాస్పిటల్లో పిల్లల్ని పెట్టినప్పుడు ఐసీయూలో చూస్తూ ఉంటాం. ఆ తల్లి అయితే ఆ అద్దాలు, ఐసీయూలో అద్దాలు ఉంటాయి కదా, ఆ అద్దం పట్టుకుని బాధేస్తూ ఉంది. అయ్యో నేను అక్కడ ఉన్నా బాగుండు, నా కుమారుడు ఇక్కడ ఉన్నా బాగుండు, నేను ఐసీయూలో ఉంటే బాగుండు, ఆ పసికందు అయ్యా దేవుడా ఎక్కడున్నావు ఏడుస్తున్న తల్లి. కనుక నాకు తెలిసి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా
పిల్లల కన్నా ముందుగా మేము వెళ్ళిపోవాలి, పిల్లల చేతిలో మేము పాతి పెట్టబడాలని అనుకుంటారు. కానీ పిల్లలే ముందెళ్ళిపోతే ఏ తల్లి ఏ తండ్రి తట్టుకోరు. ఇప్పుడు మీరు చెప్పండి, పైగా ఇష్టపడేవాడు ఫలించాడు కొమ్మ ఎవరు? యేసే వెళ్ళిపోయాడు. ప్రియులారా, చెప్తున్నారు వాళ్ళే. బైబిల్లో ఉంది, అతడు దుఃఖ నివారణ పొందకపోయాడు. అంటే ఎంత బాధ చూడండి. పాత నిబంధనలో ఒక ఆలోచన ఉండేదండి. ఏంటి తెలుసండి? పాత నిబంధనలో మక్పేలా గుహలో పాతి పెట్టడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. వీళ్ళు ఏమనుకున్నారంటే 11 మంది 12 మంది పిల్లలు ఉన్నారు కదా, ఈ 12 మంది పిల్లల్లో ఎవడైనా ఒకడు ఉన్నాడా అని అంటే ఒకడు దొరికేసాడు. ఏసేపు మంచోడు కనుక, రేపు పొద్దున్న నేను చనిపోతే వీడు తీసుకెళ్ళి పాతి పెడతాను, ఈ 11 మంది చేయకపోతే పర్వాలేదు అని నేను దేవుణ్ణిలోనే ఉన్నాను కనుక నాకున్న 12 మందిలో ఈ ఒక్కడు ఉన్నాడు కనుక నాకేం పర్వాలేదు అనేటువంటి ఒక ధైర్యం పాత నిబంధనలో. కనుక యాకోబు గుండె మీద చేసుకుని ఏమనుకునేవాడు అంటే, నాకు ఏసేమన్నాడు పర్వాలేదు, నేను చచ్చిపోతే తీసుకెళ్లి అబ్రహాం ఇస్సాక్ ఎక్కడ ఉన్నారు అక్కడ పాతి పెట్టేస్తాడు అని అనుకున్నాడు. ఇప్పుడు ఈ బ్యాడ్ న్యూస్ రాగానే ఏమనుకున్నాడు తెలుసా? 2 బాధలు పట్టుకున్నా. ఒకటి, కొడుకు చనిపోయాడనే ఒక బాధ. రెండవది, నేను దేవుడికి ఇష్టడుగా లేనేమోనన్న బాధ. అందుకనే దుఃఖ నివారణ పొందకపోయాను. అపాయం వచ్చింది, రోజులు గడిచాయి, మర్చిపోలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. సోదరులందరూ వెళ్తున్నారు రోజు. డాడీ ఇంకెందుకు బెంగ పెట్టుకుంటావు, బెంగ మాని, మేము ఉన్నాం కదా, ఎందుకు ఇంకంత బెంగ పెట్టుకుంటావు, చిక్కిపోతున్నావు నువ్వు, చూడు ఎలా లాగేసిందో నీ ఒళ్ళు. రోజులు గడిపోతూ ఉండగా ఒక్కొక్కరు ఏంటంటే కరువు వచ్చింది. యాకోబు తెలియకుండానే ధాన్యం కొనమని పంపించాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి పంపించాడు. ఇంతకు ఎక్కడ పంపించాడనంటే ఏసేబు దగ్గరికి పంపించాడు. ఏసేబు వారిని గుర్తుపట్టాడు, కానీ వీరు గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? బహుశా మరి రాజుగారి స్థానంలో ఉన్నప్పుడు ఫరో ఏ డ్రెస్ వేసుకుంటాడో మీకు తెలుసు కదా. శిరస్త్రాన్ని పెట్టుకున్నాం అనుకోండి, షేప్ తెలీదు, డ్రెస్ కోడ్ మారిపోయిందని. ఎందుకంటే ఈయనేమో యూదుడు, వాళ్ళేమో హెబ్రీయుడు, వాళ్ళేమో ఐగుప్తీయుడు. వీళ్ళ డ్రెస్ వేరు, ఆల్రెడీ. పైగా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు? రాజుగారి స్థానంలో ఉన్నాడు కదా. గుర్తుపట్టలేకపోయారు. సరే ప్రశ్నలు వేసాడు, కొన్ని ప్రశ్నలు. ఏం ప్రశ్నలు వేసాడు? అరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పలానా దేశం. మీ డాడీ పేరు ఏం పేరు? యాకోబు. మీరు ఎంతమంది? 12 మంది. 12 మంది అయితే 11 మంది వచ్చారండి. ఉంటున్నా తెలిసింది, మరి తెలిసినోడే కదా, వాళ్ళ గురించి తెలిసే తెలీదా? గుర్తుపట్టేసాడు ఉన్న వాక్యంలో. అనేసి అన్నప్పటికీ ఒకడేమయ్యాడు? మరి అడుగుతున్నాడు వెళ్ళినాయి, ఒకడేమయ్యాడా మాట్లాడుకున్నారు. ఒకడేమయ్యాడు, ఏం చెప్పాలి? ఎందుకంటే ఏలే కదా చేశారు, ఏలే కదా అమ్మేశారు. ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు. అప్పుడు పెద్ద కొడుకు అంటాడు రూబేను, రే గుర్తుందా మీకు ఆ రోజు నేను చెప్పాను రా ఆడి జోలికి వెళ్ళొద్దని. ఏం జరిగిందో తెలుసా? గుర్తుపట్టాడు. వారి మాటలను బట్టి ఏసేపు ఏమన్నాడు తెలుసా? రేపు నాకు చూస్తే మీకు అనుమానంగా ఉంది, మీరు వేగుల వారు. మీరెవరు? వేగుల వారిలా ఉన్నారు అని ఏం చేశాడనంట? 5వ మాట, అక్కడ బెన్యామీనును ఉంచేసుకున్నాడంట. ఉంచండి, మీరు నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు అయితే మళ్ళీ నా దగ్గరకు వస్తారో, అందాక మీరు వచ్చేంత వరకు ఇక్కడ ఉంచండి. ఇప్పుడు ఇది 5వది. ఎవరికి? యాకోబుకి. ఒకటే ఎవరి ద్వారా వచ్చింది భయం? రెండవది ఎవరి ద్వారా వచ్చింది? మూడవది ఎవరి ద్వారా వచ్చింది? 4వది ఏ భయం వచ్చింది? కొడుకు చచ్చిపోయాడు అన్న భయం. ఇప్పుడు 5వ భయం ఏంటో తెలుసా? ఈ బెన్యామీనును కూడా ఉంచేశారు అక్కడ. అన్నయ్యలో చెప్పారు, ఏడురా తమ్ముడు ఏడురా, లెక్క పెట్టుకుంటాడు. ఇంకన్నా అలవాటు ఏంటో తెలుసా? వీళ్ళు సరైన వాళ్ళు కాదు, అందరూ వచ్చారు లేదా లెక్క పెట్టుకుంటూ ఒకటి మిస్ అయిపోయాడు. మళ్ళీ బెన్యామీన్ ఏడి, ఏం చెప్పాలో తెలియట్లేదు వీళ్ళకి. అయ్యా ఏం చెప్పాం, ఇప్పటికే నువ్వు బాధలో ఉన్నావు, ఏసేపు చనిపోయి. ఇంతకీ వాళ్ళు ఏసేపు అన్న సంగతే వీళ్ళకి తెలియలేదు, కానీ ఏసేపుకి తెలిసింది కదా, అంతే కదా. ఇప్పుడు చెప్తున్నారు, అమ్మ బాబో ఈ విషయం చెప్తే నాన్న తట్టుకోలేడు, ఏం చేద్దాం చెప్పేశారు. ఇంకా డాడీ వెళ్ళాము, మమ్మల్ని ఒక్క ప్రశ్న కాదు, మహా తెలివైనోడు ఆయన, ఒక్క ప్రశ్న కాదు చిక్కు ప్రశ్నలు వేసాడు. మేము ఏదో మాట్లాడుకుంటుంటే మా మాటలు వినేసి ఏమన్నాడు తెలుసా? మేము వేగుల వారం అన్నాడు.
మా మీద నమ్మకం లేదు. అందుకని ఏం చెప్తే తెలుసా బెన్యామీను, అయ్యయ్యో ఆహారం లేకపోయినా బాగుండ్రా, మీరు తిరిగి వచ్చేయవలసింది, బెన్యామీను అతని చేతికి అందుకు అప్పగించారు. అదవుతుందన్నమాట. కానీ 45వ అధ్యాయం 26వ వచనంలో ఒక రోజు వర్తమానం వచ్చింది. ఏంటో తెలుసా? యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతటిని ఏం చేస్తాడట? ఏలుచున్నాడని అతనికి తెలియజేసి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి. వాగ్దానం ఏంటి చూసారా? అమ్మా, ఈ రాత్రి విడిచిపెట్టడురా నిన్ను. తల్లి, నీ భర్త విడిచిపెట్టచ్చు, నీ పిల్లల్ని నిన్ను విడిచిపెట్టచ్చు. రోజు పేపర్లో చూస్తున్నాం, గొప్ప గొప్ప పిల్లల తల్లిదండ్రులు అనాథాశ్రమాలు ఉన్నారు. మీకు తెలీదు, మీకు బాగున్నాయేమో, ఇది గ్రామీణ ప్రాంతం, మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారేమో. మీరు మీ గురించి ఆలోచించకండి, లోకం గురించి కూడా ఒకసారి ఆలోచించండి. లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రేమ లేదు, ప్రేమ చచ్చిపోయింది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు యేసయ్య. ప్రేమ చల్లారిపోయింది. మీకు తెలియదు, బాగున్నామని అనుకుంటున్నారేమో. మీరు గమనించండి ప్రియులారా, బ్రతికి ఉన్నాడనే సమాచారం తెలిసింది. కుమారులు వచ్చి వర్తమానం తేవగానే నిశ్చేష్టుడైపోయాడు. ఇంతవరకు చనిపోయాడు అనుకున్నాడు. ఇప్పుడు అంటాడు, అరే ఒక్కసారి ఆడి ముఖం చూపించండి రా, ఆడి ముఖం ఇంతే చాలు. అక్కడ అంటాడు వాక్యం, ఇంతే చాలు, చూస్తే చాలు. అప్పుడు ఇశ్రాయేలు, అది చూసారా? అప్పుడు ఇశ్రాయేలు, నాకు ఇంతే చాలు. అప్పుడు గుర్తుకొచ్చింది, అమ్మ 28:15 దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నేను నిన్ను. ఆ 4 గుర్తున్నాయి మీకు? 4. 1 వెరీ గుడ్, 2 3 మరలా 4 వేడువను. అప్ప ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు జీవితంలో అంతా చీకటే. కానీ ఇక్కడ 46వ అధ్యాయంలో యోసేపు యొక్క ముఖ దర్శనం ప్రియులారా, ఎంత గొప్పగా దేవుడు కార్యం చేశాడు. 49, 50 అధ్యాయాలు మీరు చూస్తే నిండు వృద్ధాప్యం వచ్చింది. యాకోబు మరణించాడంట. యాకోబు, ముగిస్తున్నాను నేను, యాకోబు మరణించాడు. యోసేపు అంట యాకోబు ముఖంపై పడి ముద్దు పెట్టుకుని ఏడ్చాడంట. యాకోబుకు తన భూస్థాపన అసలు ఇంత గ్రాండ్ గా జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు వదిలేశాడు. ఏ రోజు? యోసేపు ఎప్పుడైతే చనిపోయాడని అనుకున్నాడో, ఇక నా భూస్థాపన, నేను చనిపోతే నన్ను తీసుకుని వెళ్ళి ఈ మక్పేల గుహలో పాత పెట్టేవాడు ఎవడు ఉండడని అనుకున్నాడు. ఐగుప్తు దేశం అంతా కూడా సంతాప దినాలు ప్రకటించాడంట. ఇంకో విషయం మీకు చెప్పనా? నిజంగా ఫరో చచ్చిపోయిన అలాంటి భూస్థాపన జరగదంట. ఫరో అంటే తెలుసు కదా, ఆ దేశంలో ఉండే రాజు గారు చనిపోయినా ఇలాంటి భూస్థాపన కార్యక్రమం జరగదు. అక్కడ చూడండి ఎంత గొప్పగా చెప్పాడు వైభవంగా. 52లో యాకోబు మరణించాక యోసేపు అన్నాడంట, తండ్రి యొక్క శవాన్ని సుగంధ ద్రవ్యాలతో, అబ్బా, తండ్రి యొక్క శవాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచాడు. ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ? వైద్యులు. చూసారండి, ఆ వాగ్దానం మీరు మర్చిపోకూడదు. చచ్చే కూడా విడిపెట్ల, చచ్చిపోయిన తర్వాత కూడా విడిచిపెట్ల. చూడండి, వైద్యులకు ఆజ్ఞ. అక్కడ కింద అంటాడు, సిద్ధపరచుటకు 40 దినాలు. ఈ ప్రిపరేషన్ వైద్యులందరూ సిద్ధపరచడానికే ఎంత జ్ఞానం ఉందో చూడండి ప్రియులారా. రోజుల్లో ఈ రోజు 3వ రోజున శవం ఉంచుకోరు మనం. 3వ రోజు వచ్చేటప్పటికి అందరూ చెప్తారు, అయ్యా మన ఊరికి మంచిది కాదు, ఈ 3 రోజులు ఒక శరీరం ఇక్కడ ఉండకూడదు, అర్జెంటుగా తీసుకెళ్ళి మీరు పాతి పెట్టేయాలని పక్కింటి వాళ్ళు ఏడ్చినట్టు ఏడ్చి సడన్ గా తిరుగుబాటు చేయడం మొదలు పెడతారు. తేడా వచ్చేస్తుంది, ఇక్కడ అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి అని. ఇక్కడ మీరు గమనించండి, 40 దినాలు సిద్ధపరచుటకు, 70 దినాలు అంగలార్చుటకు. అబ్బా, ఇంకా కిందకు వస్తే ఇంత అయిపోయిన తర్వాత మళ్ళీ యోసేపు తీసుకెళ్ళి మరొక 7 దినాలు ఏడ్చాడంట. 7 దినాలు దుఃఖము సల్పాడు. అప్పుడు కనానులోని మక్పేల పొలమందు గుహలో పాతి పెట్టబడ్డాడు. అది
గుహలో ఏం చేశాడంట? పాతి పెట్ట పడ్డాడు. ఇలాంటి వాగ్దానం వినండి, ఇలాంటి వాగ్దానం బైబిల్లో. ఏ వాగ్దానం? ఇంతకీ ఏం నేర్చుకున్నాం మనం ఇప్పుడు? ముగించాను నేను నిన్ను విడువననేటువంటి గొప్ప వాగ్దానం బైబిల్ గ్రంథంలో గుర్తుపెట్టుకోండి 5 సార్లు చెప్పబడింది. ఎన్నిసార్లు? ఇంతవరకు మనం నేర్చుకున్నది మొదటిది మాత్రమే. రేపొద్దున మిగిలిన విషయాలు ద్వితీయోపదేశకాండంలో ప్రభు ఏం చెప్పాడో మోషే గురించి ఏ మాట నేర్చుకుంటున్నాం మనం? నేను నిన్ను విడువను అనేటువంటి మాట రేపటి దినాన్న మనం కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నము చేద్దాం. ఓ మంచి పాట పాడిన, మీరు ఉత్సాహంగా ఉండే పాట మీకు మీరే చెప్పకుండా టక్మని అందుకోవాలి. అమ్మగారికి సమయాన్ని ఇస్తాం. కృప కలిగిన మా తండ్రి, రాత్రి దేన సేవకున్నైనా నన్ను మీరు వాడుకున్నారు. బైబిల్లో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు అనగా మీరు మనుషులతో చేసిన వాగ్దానం, మనిషి మీతో చేసిన వాగ్దానం, అపవాది మనిషితో దేవునితో చేసిన వాగ్దానం మేము విన్నాం ప్రభువా. కానీ మీరు ఇచ్చిన వాగ్దానం గొప్పది. నేను నిన్ను విడువను అని అన్నావు. విడువను అనే మాటను మేము అర్థం చేసుకుని యోకాబు జీవితాన్ని చూసినప్పుడు తన జీవితంలో భయంకరమైన కష్టాలు, ఒక ప్రక్క మావయ్య గారు, ఒక ప్రక్క అన్న, ఒక ప్రక్క రాజు, ఒక ప్రక్క కుమారుడు పోయాడనే దుఃఖము, మరొక పరిస్థితిలోనికి వెళ్ళాడు. బెన్యామీను పరాయి దేశంలో బందీ అయిపోయాడు. ఎన్ని భయాల్లో నుండి, ఎన్ని కష్టాల్లో నుండి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారం నేను నిన్ను విడిచిపెట్టనన్నది జ్ఞాపకం చేసుకుని తగిన సమయంలో ఏ విషయంలో అయితే భయపడ్డాడో ధైర్యంగా ఈరోజు కుమారుని చేతిలో నిద్రించాడు. మక్పేల గుహలోనికి తీసుకుని వెళ్ళబడ్డాడు. మీరు ఇచ్చిన ఆశీర్వాదం అంటే ఏమిటో లోకానికి చూపించాడు. ప్రభువా, మేము కూడా ఎన్నో బాధల్లో ఉన్నాం, ఎన్నో కష్టాల్లో ఉన్నాం, ఎన్నో శ్రమల్లో ఉన్నాం. పైగా ఇవి అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. నాయన, ప్రకృతి విలయతాండవం చేస్తోంది, అక్రమం విస్తరించిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరే మాకు దిక్కయ్యా. విడువనని సెలవు ఇచ్చినటువంటి గొప్ప దేవ, మమ్మల్ని కూడా విడిచిపెట్టొద్దయ్యా. అయ్యా, సహాయం చేయండి, మీ కృప చూపించండి ప్రభా. మేమందరి పరిస్థితులు తెలుసుకోలేమయ్యా, కానీ ఇక్కడ కూర్చున్నా, ఇక్కడికి వచ్చిన ప్రతి వారి సంగతి మీకు తెలుసు, వారి ప్రార్థన మీకు తెలుసు. వారి ఏకాకులేమో, ఏమైనా కోల్పోయి ఉన్నారేమో, దుఃఖంలో ఉన్నారేమో, అప్పుల్లో ఉన్నారేమో, శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారేమో. నువ్వు గొప్ప దేవుడు, గొప్ప విడుదల, విమోచన, నీ వాగ్దానం నేను నిన్ను విడిచిపెట్టను. సహాయం ఇచ్చి యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ.